లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. అంతులమ్మని చేసుకుని పలక మీద ఆలు రాసుకోవాలా? రేంజ్ రేంజ్. పోనీ ఎమ్మెల్యే కూతురు తొక్కలో ఎమ్మెల్యే ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. అవసరమా? 10 మంది చూపు నా మీదే ఉండాలి. 100 మందిలో ఉన్న నన్ను స్పెషల్ గా గుర్తించాలి. అలాంటి సంబంధం ఒకటి ఉంది. ఎప్పుడు నీ వెనక జనం, విజిల్స్, క్లాప్స్, కంటికి రెప్పలా చూసుకునే ఇద్దరు బామ్మర్దులు. నీ ఒంటి మీద ఈగ కూడా వాళ్ళెవరు. మరి అమ్మాయి? అబ్బో, ఆ అమ్మాయి చేతిలో ఎప్పుడు డబ్బులు గలగలే. చాలా పెద్ద ఫ్యామిలీ. దేశాల గురించి తెలియని వాళ్ళు లేరు. వాళ్ళది ఒక డిఫరెంట్ కల్చర్. తేడా వచ్చిందో మీ ఇద్దరి బాడీలు భీమ్లీ బీచ్ లో తేలుతాయి. మా అవుట్ బీన్ అడిగారని చెప్పండి. గో. అమ్మా కడుపులో బాడ ఎంత మాయ చేశారా జనం. విజిల్స్, క్లాప్సా, పెళ్ళాం చేతిలో డబ్బుల గలగల. అడుగేస్తే తాళం వేస్తే బంగారు లాంటి బాంబర్దులు. దున్నపోతులు డబ్బు కొడుతున్నట్టు ఉంది ఫేస్ చూడు. ఇంకో విషయం మర్చిపోయావు బాసు, ఈగ కూడా వాళ్ళని చెప్పాను కదా. చిన్న పిల్లకాయని బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. ఇట్టండి నా సర్వీస్ లో శానా చేశాను భయో. నువ్వు బీకేదేదో బీక్కో, నేను జించేదేదో జించుకుంటా. ఏ పెట్టేయి అసగమనుండా. మీదేందయ్యా దర్జోగా మీ అమ్మ కూడా ఆఫీస్ అయినట్టు వచ్చి కూర్చున్నారే. ఏం కావాలా? సిటీకి 50 కోట్లు విలువ చేసే కాంట్రాక్ట్ మంజూరైంది. ఆ కాంట్రాక్ట్ మా మనిషి అశోక్కి రావాలి. మిగతా కాంట్రాక్టర్లను ఒప్పించే పూచి ఛత్రపతిదే. మీకు కూడా పైనుండి ఏదైనా ఒత్తిడి ఉంటే తనే చూసుకుంటాడు. బ్రిడ్జ్ క్వాలిటీ, ష్యూరిటీ అంతా తందే. సో అశోక్కి కాంట్రాక్ట్ ఓకే అయినట్టు సంతకాలు చేయండి. అది కూడా ఆయనే పెట్టేసుకోమనరాదా? నేనెందుక? ఆఫీసర్ అంటే లెక్క పక్క లేకుండా పైన పాసు బీసినావు లేవు. ఛత్రపతి గురించి మీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలియదు అబ్బాయో. సార్, ఈ ఊరికి మీరు కొత్త. ఆయన గురించి మీకు తెలీదు. కాట్రాజు, బాజీరావు లాంటి పెద్ద పెద్ద రౌడీలు లేపేసి ఛత్రపతి అయ్యాడు సార్. ముందు సంతకం పెట్టండి సార్. ఇదిగోండి. గవర్నమెంట్ అంటేనే గలీజ్ అయిపోయిందప్పా. దీనమ్మ పడవ పతోడొచ్చి బెదిరించేయడమే. ఇంకేడా ఇక్కడ ఇంకెన్నే నా ఆస్తి కూడా రాసిచ్చేస్తా. ఇదే లాస్ట్ సార్. తీసుకోండి బాబు. అంతా ఓకే. మూడే బాంబులు ఉన్నాయి, 4వ ఎదురా. అది కొంచెం లేవండి సార్. ఈడ ఉండాలంటే నా చెప్పు చేతల్లోనైనా ఉండాలా, లేకుంటే నా చెప్పు కిందైనా ఉండాలా. ఏంరా సచ్చినాడన్నా? ఏమ్రా ఉద్యోగి, నా మీదనే ఎంక్వైరీ చేస్తాడావంటనే? నీతో వచ్చినోళ్లను నీ కళ్ళ ముందే చెప్పినా చూసినావుగా. పులి బతకాలంటే జింక సావల్లా. వేటనా ఆటరా? తప్పైందండి, క్షమించండి, నేను వెళ్తానండి.
అడిగి పోతావు ఏం పర్లేదు దా, కూర్చో నేను వెళ్తానండి కూర్చో సాక్ష్యాధారాల కోసం జిల్లా మొత్తం చెల్లడబట్టావంటేనే అంత శ్రమయాలరా ఏడ్సాకో 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 ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉండాదిరా ఇప్పుడు ఒకడు వస్తాడాడు వాడు నా కూతుర్ని ప్రేమించినాడంట ఆ సంగతి నాకు చెప్పనీకొస్తాడాడు పులి పోన్లోకే పువ్వు వస్తే ఎట్లంటదిరా నాకి పారేస్తాది వాడిని ఈ కళ్ళ ముందే సంతా అవు ఇదంతా వీడియో తీసి యాదో ట్యూబ్ లో పెట్టావటనే పెట్టు అన్నా వాడు వస్తున్నాడన్నా ఏమపి వచ్చినావా బాగున్నావా ఏమట్లా బిగిసే పోయినావు భయమేచ్చండదా ఏం పర్లేదులేదా అమ్మ నాయన బాగుండారా కూర్చో రాగి ముద్ద తింటావా నాటు కోడి పులుసు కలిపి ఏచ్చే సర్ర 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 ఎత్తాడి అమ్మా స్పందన ఎవరు వచ్చినారు చూడి దమ్మా దా అభి చాలా బాగున్నాడమ్మా ఎర్రగా బుర్రగా ఉన్నాడు నీకు కరెక్ట్ జోడి చూసుకోమ్మా బాగా చూసుకో కళ్ళ నిండా చూసుకో కళ్ళారా చూసుకో జీవితాంతం కాదు చివరి తూరి ఎంత ధైర్యం రానికి డబ్బు నా కొడక నా ఇంటికొచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అడుగుతావా అమ్మయ్య దొరికిందిలే దొరికిందిలే నమస్తే సార్ ఇవి ఎవిడెన్స్ ఫైల్స్ కావా మళ్ళీ దెబ్బడిపోయింది జంగిలీ పనులు చేయడానికి సిగ్గులేదు నీకా ఏమిటి సుమి ఈ వేళప్పుడు నా ఆఫీస్కి వచ్చావు ఓ ఎవిడెన్స్ ఫైల్ కోసమా ఇది సినిమా కేసులకు సంబంధించిన ఫైలు లా ఒక్కింత లేదు చదివాడు గాని ఒక్కలో తమను పగలంటారు నీ బోందా స్కూల్ పిల్లకాయ రబ్బర్ మింగేసినట్టు గమ్మునుంటావేంది మాట్లాడు ఎవిడెన్స్ ఫైల్ ఇచ్చినప్పుడు తీసుకోకుండా ఇప్పుడు వచ్చి గుడిసాడు పనులు చేయడమేంది అప్పుడు తీసుకోవాలనిపించలేదు ఇప్పుడు అడగాలనిపించలేదు అందుకే ఇలాగా చూసారా సార్ సిగ్గు లేకుండా ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు ఈడొకడు సుమి సుమి అంటూ నా ప్రాణాలు తీస్తున్నాడు సార్ ఆ. ఎప్పుడు నెగటివ్ గానే మాట్లాడతారు పాజిటివ్ ఉండదా ఏం ప్లేడరో గొంతు లేస్తుందే బ్యాట్స్మెన్ బౌలర్ కలిసి ఎంపైర్ దెబ్బేసినట్టు మీ ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేశారండి సార్ అసలు నువ్వు చేసిన పనికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఈ విషయం బయటికి తెలిసిందనుకో పరువు పోదు సార్ ఇది ఏమన్నా బయటకు చెప్పుకునే విషయం అండి పరువు వద్దని తెలిసినప్పుడు ఎందుకు చేశావు నీ తెక్క దశలు చూస్తా ఉంటే నా రక్తం ఏరులో పారుతుంది పెన్నా నదిలోనా కృష్ణా నదిలోనా సార్ చింత పిక్కల సాగులు చెప్పడానికి సిగ్గులేదు నీకా సరే సార్ నేను బయలుదేరుతున్నాను ఆగో ఇదిగో ఏకాంతమో ఆ ఎవిడెన్స్ ఫైల్ ఇచ్చి వీడి పీడ వదిలించకూడదా ప్లీజ్ సరే సార్ ఇట్లా అందరికి చెమటలు పెట్టించే బదులు బెయిల్కి అప్లై చేయొచ్చుగా బెయిలా దేనికి బెయిల్ దేనికంటావేంది బెయిల్ దేనికిస్తాడో నీకు తెలియదా నీకు తెలుసా ఒక్క లాయర్ జడ్జి అడిగే ప్రశ్న అయితే ముచ్చుకో మాలూం మాకు మాలూం అయితే అప్లై చేయొచ్చుగా మీరు ఎప్పుడు పడితే అప్పుడు బెయిల్ ఇస్తే నేను తీసుకోనండి నాకు అవసరమైనప్పుడే నేను తీసుకుంటా ఇదిగో ఎవిడెన్స్ ఫైల్ థ్యాంక్ యూ సార్ ఎవరి చేతనా చదివించుకో బయలుదేరు పైత్యానికి కూడా ఒక పద్ధతి ఉంటది పిచ్చికి కూడా ఒక ప్రోగ్రెస్ ఉంటది వీడిది పిచ్చో పైచో అర్థం కావలేదప్పా ఎర్రి వాడు చెప్పింది కరెక్టే అండి ఆడికా మనక ఎర్రే మ్యాటర్ ఏంటి వాడే సార్ నాకు వార్నింగ్ ఇచ్చిందే మీ వాదన వేగంతో ఈరోజు కోర్టు అంతా తత్తరిల్లిపోవాలా
ఆశపడుతున్నావా? కేసును భూచక్రాల పరిగెట్టిస్తా, జరుగు. నువ్వు బాగా పెద్ద ముదురులా ఉన్నట్టున్నావే. నువ్వు జాలి ఎల్ఎల్బి మరి. చూడు, నువ్వు దద్దేని వాళ్ళకి అర్థమైపోయిందిరా, అందుకని ఒక కొత్త లాయర్ని తీసుకొచ్చారు. ఇంక నువ్వు అన్నీ సర్దుకుని బయలుదేరు. ఏ? కేసు ఏంటో తెలుసా? ఈ కేసుని కొత్త లాయర్ మిస్టర్ భేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది. మిస్టర్ భేతాళం, మీ వాదన మొదలు పెట్టండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారైన జమ్ములింగం గారికి ధన్యవాదాలు. జామేంట్రా? అబ్బో, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. యువర్ ఆనర్, ఈ కేసులో నా క్లయింట్లు నిర్దోషులు యువర్ ఆనర్. ఈ నెల కరెక్ట్ ఫోర్త్న కాట్రా సింగ్ అనే వ్యక్తిని మర్డర్ చేశారు యువర్ ఆనర్. నా క్లయింట్స్ కి మర్డర్ కి ఏ సంబంధం లేదు యువర్ ఆనర్. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు సబ్మిట్ చేసిన సాక్షుల ఆధారంగా నా క్లయింట్లను శిక్షించరాదని ఈ కోర్టును బ్రతిలాడుకుంటున్నాను యువర్ ఆనర్. అమ్మయ్య, ఈ కేసు ఇప్పుడు ఎప్పుడైతే వెళ్దాం. గివ్ మీ వాటర్. బాగా వాదించానని కుళ్ళుని యో ఈ నత్తేందయ్యా? భలే వాయించానులే. భలే వాదించా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యో ఏందా వాదించడమా? అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి కొంచెం ఎక్కువైంది. కొంచెం కాదు, కిలోమీటర్ ఉందాడా? నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైంది. ఓ ఏదో ఒకటి చేసి వాదించవయ్యా. నేను చూసుకుంటా. మీకు ఇలాగే జరగాలి. నేను పరిగెట్టిస్తా. యాడ్ నుంచి వచ్చారా మీరందరా ఒకరి తర్వాత ఒకళ్ళ? మిస్టర్ భేతాళం, ఎస్ ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలిందా? యువర్ ఆనర్, సాక్షులను క్వశ్చన్ చేయడానికి ఆశపడుతున్నాడు యువర్ ఆనర్. థ్యాంక్ యూ. ఆశపడ్డమేందయ్యా? అది నీ డ్యూటీ. కేసు గానివయ్యా, బుద్ధి గట్టుందే. అసలే నీ నాదస్వరానికి పావులు చేరిన జాతయ్యా. భద్రం 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 కాపాడు. పరిగెట్టిస్తా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ దద్దిగాడి కన్నా అది దద్దిగాడే బెటర్. ఈడు కాలికే కజిన్ బ్రదర్లో అన్నాడు. చిచి, ఇది నాకు అంటుకునిలా ఉంది. ఇది నీ పేరేంటి? భద్రం సార్. మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ ఏం పీకుతున్నావు? టిఫిన్ తింటున్నాను సార్. అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నావు అంటే నువ్వు ఆ రోజు లంచ్ చేయలేదా అని అడుగుతున్నా. ఓ లంచా? ఆ రోజు మధ్యాహ్నం వద్దులే, ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేశాను సార్. నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు. ఓహో, మీరు నా క్లయింట్స్ ని ఎంత దూరం నుంచి చూసారు? 50 అడుగుల దూరం నుంచి చూశాను సార్. అర్ధరాత్రి 50 అడుగుల దూరంలో క్లారిటీగా నా క్లయింట్స్ చూసావా? చూశాను సార్. ఓకే, నువ్వు కళ్ళద్దాలు వాడతావా? అప్పుడప్పుడండి. ఏది నీ సోడబుడ్డి అద్దాలు మా కోర్టు వారికి చూపించు. చూపించాలి, లోపల పెట్టు. హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకునే మా క్లయింట్లను చూసావా? లేదు సార్. మెడికల్ మిరాకిల్ ఇస్ గాన్. నోటీస్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇప్పుడు ఇక్కడ కూడా అద్దాలు జేబులో పెట్టుకొని ఉన్నాడు. ఎస్, ముఖ్యంగా ఈ కేసులో A1 ప్రత్యక్ష సాక్షివి, పైగా సైట్ పేషెంట్వి. కొవ్వెక్కి డాక్టర్ రాస్ ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకోకుండా నా క్లయింట్లను అంత దూరం ఎలా చూడగలవు? ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్. బేతాళం, ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్. ఐ సే ఇవి రీడింగ్ గ్లాసెస్. వీటికి కళ్ళుతో భయాన్ని ఎలా ప్రూవ్ చేయలేబా? ఎస్, నా క్లయింట్ చొక్కాల గుండెల కలర్ చెప్పగలవా? ఒకటిది నలుపు, ఇంకొకటిది తెలుపు. నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు. చొక్కాన్న మార్చుకోవాల్సింది. చాలు చాలే.
నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ క్వశ్చన్స్. ప్రశ్నించిన చాలులే దా. ఐ హార్టెడ్ యువర్ ఆనర్. నీ అమ్మ పడవ. బేతాళం బేతాళం మంచినీళ్ళు తాగు. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మీరు సాక్షులను విచారిస్తారా? ఇప్పుడు చూడు కేసు ఎలా వాదిస్తాను. కమ్మరి గట్ల తిని కోర్టుకు రావటం కాదు. ఎస్ యువర్ ఆనర్. ఆ దద్దోజనం గాడు నాకు ప్లేట్ మిల్సే, నీకైతే ఫుల్ మిల్సే పో. ఈ కేసులోని సన్నివేశాలు పాత్రలు కేవలం కల్పితాలు కావు. ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు. నో ఎనిమల్స్ ఆర్ హార్మ్డ్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అయ్యిందా నీ కచేరీ మేడమా? డిస్క్లైమర్ నోటీస్ యువర్ ఆనర్. నీ సెన్సార్ కార్డు పక్కన పెట్టా కేసు చూడవయ్యా. ఎస్ మిస్టర్ భద్రం. ఎస్ సార్. నా క్లయింట్స్ దాబా నుంచి వెళ్ళిపోగానే సేమ్ కలర్ కారులో వేరే ఎవరో వచ్చి కాట్రా సింగ్ ని వచ్చేసి వెళ్ళిపోయి ఉండొచ్చుగా. పొట్లకాయ ఛాన్సే లేదు సార్. ఎందుకు ఛాన్స్ లేదు? అంత టైం లేదు కాబట్టి. టైం లేదా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? వాళ్ళ దాబాలు ఎంతసేపు ఉన్నారు? 2 minutes. 2 minutes? ఎస్ సార్. ఆర్ యు షూర్? సక్సెస్ఫుల్ గా sure. అంటే నువ్వు టైం చూసి మరీ నోట్ చేసి చెప్తున్నావా? లేదు. నువ్వు చెప్పిన సాక్ష్యం ప్రకారం నా క్లయింట్స్ దాబాలోకి వచ్చినప్పుడు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నావు. Am I right? రైట్ సార్. గన్ పేలిన శబ్దం అప్పుడు నువ్వు టిఫిన్ మెక్కుతూ ఉన్నావు. Am I right? ఇది కూడా రైటే సార్. తల అడ్డంగా ఊపుకో, ఊడిపోతుంది. Sorry. నేను ఇంకా పూర్తి చేయలేదు. సో 2 minutes లో నువ్వు టిఫిన్ తయారు చేయడం మెక్కడం జరిగిపోయినాయి అంతేనా? అంతే అంతే. మ్మ్. ఆ రోజు రాత్రి నువ్వేం తిన్నావు? నూడిల్స్. టిఫిన్ ముందా టిఫిన్ తర్వాత? టిఫినే నూడిల్స్ గా తిన్నాను. ఓ న్యాచురల్లీ నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం. మంచి. కన్ఫర్మా? కన్ఫర్మ్ సార్. పక్కానా? పక్కా సార్. లాక్ చేయమంటావా? చేసేయండి సార్. ఓకే యువర్ ఆనర్. యువర్ ఆనర్, మిస్టర్ భద్రం 2 నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు యువర్ ఆనర్. అబ్బా ఇదిలా మిస్ అయ్యాను. విత్ యువర్ పర్మిషన్. అమ్మా నువ్వు నూడిల్స్ ఎంతసేపట్లో తయారు చేయగలవు? 10 నిమిషాలు. మీరు? 9 నిమిషాలు. మీరు? 8 నిమిషాలు. అంటే సగటున 5 నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరు యువర్ ఆనర్. గుండెలు గుర్తు పెట్టుకున్నావు కానీ నూడిల్స్ ఇలా మర్చిపోయాను. మిస్టర్ భద్రం, అయ్యా. నువ్వేమో నూడిల్స్ 2 నిమిషాల్లో తయారు చేస్తా అని చెప్తున్నావు. ఎలా చేస్తావు? సార్ నాకు చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం సార్. నేను నూడిల్స్ చాలా ఫాస్ట్ గా వండుతాను సార్. ఒట్టు సార్. అంటే నీ నూడిల్స్ ఏమన్నా మ్యాజిక్ నూడిల్సా? నేను ఇప్పుడే స్టవ్ నూడిల్స్ తెప్పిస్తాను. 2 నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి. 2 నిమిషాలకి 1 సెకండ్ అటు ఇటు అయినా కుదరదు. సార్ ఇదేమైనా మాస్టర్ చెఫ్ ప్రోగ్రామా? మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే 2 minutes లో నువ్వు ప్రిపేర్ చేయాలి. సార్ నేను ఖచ్చితంగా చెప్పలేను సార్. ఖచ్చితంగా చెప్పకపోయినా నాకు అనవసరమయ్యా. 2 నిమిషాలు నువ్వు చేస్తావు లేదా? మిస్టర్ మార్తాండం, పాస్పోర్ట్ ఎన్నిలు కడిగినట్టు అడిగిందే అడగతావేంది? ఇక గాని 2 నిమిషాల్లో నువ్వు నూడిల్స్ తయారు చేస్తావా లేదా? సార్ ఈ క్వశ్చన్ కాకుండా ఇంకా వేరే క్వశ్చన్ ఏదైనా అడగండి సార్. అడగనయ్యా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ తన కంగారు పడుతూ సాక్షిని కూడా కంగారు పెడుతున్నాడు. అబ్జెక్షన్ ఓవర్ రోల్డ్. మార్తాండం ఇక నువ్వు గాని. కోర్టుకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 minutes లో నువ్వు నూడిల్స్ తయారు చేయాలి. సార్ సార్ నా వల్ల కాదు సార్. ఎందుకు కాదు? సార్ 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 నా వల్ల కాదు సార్. నేను ఒప్పుకుంటున్నాను సార్. నేను 2 minutes లో నూడిల్స్ చేయలేను సార్. నేను చూసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరినైనా నేను కన్ఫర్మ్ గా చెప్పలేను సార్. నన్ను వదిలేండి సార్. నన్ను క్షమించండి సార్. సార్ దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక ఇతని అవసరం నాకు కానీ కోర్టుకు కానీ ఉండదని భావిస్తున్నాను. యు మే గో.